హాయ్ అండి అందరికీ. ఈరోజైతే దోసకాయ ములక్కాయ టమాటా కర్రీ చూడండి, చాలా చాలా బాగుంటుంది. అంటే మామూలుగా మనం టమాటా ములక్కాయ అనుకుంటాం, టమాటా దోసకాయ అనుకుంటాం కదా, కానీ ఈ మూడింటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇంకా దీనికి కావాల్సినవి అయితే ములక్కాయ, టమాటా, ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఫస్ట్ ఒక గిన్నెలో కొంచెం సాల్ట్ వేసేసి, వాటర్ వేసి సాల్ట్ వేసి అందులో అవన్నీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని ఇలా సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ వేసి మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా మళ్ళీ సాల్ట్ వాటర్ నుంచి మళ్ళీ మంచి వాటర్లో వేసేసి కడిగేసుకొని మంచిగా ఇంకా అన్ని వెజిటేబుల్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే చాలా ఈజీగా తొందరగా స్కూల్ పిల్లల బాక్స్కైనా ఈజీగా అయిపోద్దండి. ఇంకా అంతే, ముక్కడు తీసేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా కొంచెం పసుపు వేసుకొని తర్వాత ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. ములక్కాయ ముక్కలు వేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకోవాలండి. మంచిగా అవే మగ్గిపోతాయి అన్నమాట. ఎలాగంటే ఎప్పుడైనా కూడా ముక్కలు అన్నిటినీ మెత్తగా కానియొద్దండి. ఒక 30-40% ములక్కాయలు మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని ఉంచాలి. ఇప్పుడే ఈ గ్యాప్లో కొంచెం కొత్తిమీర వేసామనుకోండి, మంచిగా ఫ్లేవర్ దానికి పడుతుంది అనమాట. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే చూడండి, ఒక 30% వరకు ములక్కాయలు ఉడికిపోతాయి. ములక్కాయలు 30% ఉడికిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోండి. దోసకాయ ముక్కలు ఒక 30%, ఇలా దోసకాయ ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలండి. అలా దోసకాయ ముక్కలు కూడా 30% మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. అప్పుడు ఇవన్నీ ఎంత మంచిగా అంటే అసలు ఏ ఒక్క చుక్క వాటర్ లేకుండా చాలా ఈ టమాటాలో సాల్ట్ వేయగానే అందులో నుంచి వచ్చిన వాటర్ తోటి ఇంకా దోసకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు మంచిగా ఉడికిపోతాయండి. ఇలా మూత పెట్టేసుకొని తీస్తే ఇలా వాటర్ వస్తాయి చూసారా, టమాటా వేసిన తర్వాత వాటర్ వస్తాయి అనమాట. ఈ వాటర్ తోటి మొత్తం 90% ఉడికిపోతుంది. ఇట్లా ఒక 10 మినిట్స్ మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచితే చాలా చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఒక్కసారి ఎంత బాగా ఉడికిపోయిందో ముక్క. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఊకే ఫ్రైలే కాకుండా అప్పుడప్పుడు ఇలా కర్రీలు కూడా తినాలి, కడుపులో మంటలు అలాంటివి రాకుండా ఉంటాయి అనమాట.
చూడండి ఎలా ఉడికిపోయిందో. ఉడికిన తర్వాత కారం వేసుకోవాలండి. కారం వేసుకొని మళ్ళీ ఒక కరెక్ట్ 2-3 మినిట్స్ ఉంచుకుంటే కారం వాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇలా కొంచెం జ్యూసీగా కర్రీ ఎలా ఉంటుందంటే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్రతి వంట మంచిగా టేస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే అన్ని కూరలు తెలిసిన వాళ్ళు అందరూ ఉండరండి. అందుకోసం తెలియని వాళ్ళ కోసమే. తెలిసిన వాళ్ళైనా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు కదా. చూడండి ఈ గ్యాప్లో ఒక కొత్తిమీర వేసుకుంటే సూపర్ ఉంటుందండి. చూడండి ఎంతో టేస్టీ అయిన జ్యూసీ కూర రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త విషయాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర అయితే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.